తెలుగు సినిమా చరిత్రను శివకు ముందు శివకు తర్వాత అని విభజించవచ్చు. ఒక సినిమాతో టాలీవుడ్ ముఖ చిత్రాన్ని మార్చేసి బాక్సాఫీస్ వద్ద సైకిల్ చైన్ సౌండ్ వినిపించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్, నచ్చినట్టు బతికే ఫిలాసఫర్, అన్నిటికీ మించి ఒక అద్భుతమైన టెక్నీషియన్ అయిన వర్మ నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. సాధారణంగా ఎవరైనా దర్శకుడు కావాలంటే ఎందరో దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తారు. కానీ వర్మ రూటే సపరేటు. ఏ అనుభవం లేకుండా నాగార్జునను ఒప్పించి శివ సినిమా తీశారు. ఆ సినిమా మేకింగ్, కెమెరా యాంగిల్స్, సౌండ్ డిజైన్ అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా పద్ధతులను తుడిచిపెట్టేశాయి. ఆ తర్వాత క్షణక్షణంతో తెలుగులో రోడ్ మూవీ జానర్ను పరిచయం చేశారు. కేవలం టాలీవుడ్కే పరిమితం కాకుండా బాలీవుడ్కు వెళ్లి అక్కడ అండర్ వరల్డ్ కథలను కొత్త రక్తం ఎక్కించారు. సత్య, కంపెనీ, ఢీ వంటి సినిమాలతో ముంబై మాఫియాను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. సత్య సినిమా భారతీయ సినిమా చరిత్రలోనే అత్యుత్తమ గ్యాంగ్స్టర్స్ డ్రామాలో ఒకటిగా నిలిచిపోయింది. హారర్ జానర్లో రాత్, భూత్ సినిమాలతో ప్రేక్షకులను వణికించిన ఘనత కూడా ఆయనదే. వర్మ సినిమాల్లో కథ కంటే కెమెరా ఎక్కువ మాట్లాడుతోంది. ఆయన ప్రవేశపెట్టిన స్టెడీ క్యామ్ వాడడం, వింతైన కెమెరా యాంగిల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్పై ఆయనకు ఉన్న పట్టు అద్భుతం. ఒక రకంగా చెప్పాలంటే నేడు మనం చూస్తున్న ఎంతో మంది స్టార్ డైరెక్టర్లు అనురాగ్ కశ్యప్, పూరి జగన్నాథ్, కృష్ణవంశీ వంటి వారు శర్మ స్కూల్ నుండి వచ్చిన వారే. సినిమాల కంటే ఈ మధ్య కాలంలో వర్మ తన ట్వీట్లు, ఇంటర్వ్యూలు, వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఎక్కువ వార్తల్లో ఉంటున్నారు. ఎవరిని లెక్క చేయని తత్వం, మృత్యువుని కూడా హేళన చేసే ఆయన శైలి చాలా మందికి నచ్చకపోవచ్చు. కానీ ఆయన తన జీవితాన్ని తన నిబంధనల ప్రకారమే గడుపుతున్నారు. నేను నాలోని స్వార్థాన్ని ప్రేమిస్తాను అని బహిరంగంగా ప్రకటించే ధైర్యం కేవలం ఆర్జీవీకే సొంతం. గత కొన్నేళ్లుగా ఆయన తీస్తున్న సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా భారత సినిమా సాంకేతికతను 10 ఏళ్లు ముందుకు తీసుకువెళ్లిన దర్శకుడిగా వర్మ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. ఆయనను ఇష్టపడేవారు కొందరైతే విమర్శించేవారు మరికొందరు. కానీ ఆయనను ఎవరూ విస్మరించలేరు. అందుకే ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం హ్యాపీ బర్త్డే టు ది కాంట్రవర్షియల్ కింగ్ రామ్ గోపాల్ వర్మ అంటూ మార్మోగిపోతోంది.